హాయ్ నమస్తే, దిస్ ఇస్ సౌందర్య, ఫిజియోథెరపిస్ట్, ఆరో క్లినిక్స్ హైదరాబాద్. సెకండ్ వీడియోలో మనం ఆల్రెడీ టైప్స్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు థర్డ్ వీడియోలో ట్రీట్మెంట్ అండ్ కాజెస్ తెలుసుకున్నాం. కాజెస్ ఆఫ్ పిఏ షోల్డర్ వచ్చేసి మనకి మెయిన్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే గ్లూకోజ్ అనేది మజిల్స్లో పెనిట్రేట్ అయిపోవడం వల్ల మజిల్స్ స్టిఫ్ అవుతాయి అన్నమాట. సో దట్ మూమెంట్ రిస్ట్రిక్షన్ అనేది చూస్తాం. అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా మజిల్ స్టిఫ్నెస్ అనేది చూస్తాం. ఇది హ్యాబిచువల్ యాక్షన్స్ వల్ల కూడా రావచ్చు. విగరస్గా ఒకే డామినెంట్ సైడ్, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ హ్యాండ్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఎక్కువ మజిల్స్ యూజ్ చేయడం వల్ల మజిల్స్ అనేవి టాట్ అయిపోయి మూమెంట్ రెస్ట్రిక్షన్ అనేది డెవలప్ అవుతుంది. అలానే హ్యాబిచువల్ యాక్షన్స్, స్లీపింగ్ అప్పుడు హ్యాండ్ ఒకవైపుకి లీన్ అయ్యి రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఎక్కువ లీన్ చేసి పడుకున్నా, లెఫ్ట్ సైడ్ ఎక్కువ లీన్ చేసుకుని పడుకున్నా వెయిట్ అనేది మజిల్స్ పైన పడడం వల్ల మజిల్స్ అనేవి టాట్ అయ్యి మూమెంట్ రెస్ట్రిక్షన్